ఈరోజు షిజ్జు వచ్చిందండి. ఈ షిజ్జు గ్రూమింగ్ చేయడానికి వచ్చింది. చాలా డిఫికల్ట్ అయిపోయింది గ్రూమింగ్ చేయడానికి. విపరీతమైన నాట్స్ ఉన్నాయి, మొత్తం హెయిర్ అంతా నాట్స్ ఉన్నాయి. అసలు డాగ్ కూడా అసలు కోఆపరేట్ చేయలేదు. చాలా జాగ్రత్తగా దానికి చెప్తూ, లేదు నెమ్మదిగా ఉండమ్మా అని చెప్పి అలా నెమ్మదిగా చాలాసేపు అయ్యి చాలా నెమ్మదిగా చేసాము. 3 hours పట్టింది చేయడానికి. బాడీ ఫేస్ చూసారా, మొత్తం కోమింగ్ కూడా చేయట్లేదు. కోమింగ్ లేక డాగ్కి కళ్ళు కనపడట్లేదు. అది మొత్తం హెయిర్ అంతా కలర్లో పడిపోయి కళ్ళు కనపడట్లేదు. కళ్ళు కనపడక గేటుకి మన గుద్దుకుందంట. దానివల్ల కళ్ళల్లో కూడా దెబ్బలు తగిలినాయి. దాని గురించి ఏంటంటే దానికి ఆ పెయిన్ వచ్చి అసలు మాట వినట్లేదు. ఇక్కడైతే అసలు మాటే వినట్లేదు. గట్టిగా అలా పట్టుకుని నెమ్మదిగా అలా చేసాము. ట్రిమ్మర్ పెడితే ట్రిమ్మర్ సౌండ్కి అసలు మాట వినక అలా చేయడానికి ఒప్పుకోలేదు. అలా నెమ్మదిగా చేసాము. చూడదు ఫోటో प्रॉब्लम नहीं है, दूर से पकड़ेगा प्रॉब्लम అయిపోతుంది. అయిపోయిందమ్మా. ఏం లేదు. నీ గురించి నీట్గా ఉంటావు. ఇబ్బంది అవుతుందా నీకు? ఎంత చిరాకుగా ఉన్నావు? అంత ఎంటుకలు పెట్టుకుంటే నీకు దెబ్బలు తగిలినాయి కదా. దెబ్బలు తగలవు, దెబ్బలు పోతాయి. ఏం లేదు. అయిపోతుందమ్మా, అయిపోతుంది. బంగారం కదా, మంచోడు కదా. చూడు ఎంత మంచోడు. ఎంత దెబ్బ తగిలిందో చూసావా? తగ్గిపోతుంది, దెబ్బ తగ్గిపోతుంది. అయిపోతుంది. ఏం కంగారు పడదు. అయిపోయింది. అదిగో అయిపోయింది. ఇంకేం లేదు. అయిపోయింది. ఎంత బాగున్నావు ఇప్పుడు. ఇంచక్క చేయించుకుంటున్నావు. ఎంత మంచోడు, చాలా మంచోడు నువ్వు. అయిన తర్వాత గ్రూమింగ్ అయిపోయిన తర్వాత డాగ్ చాలా బాగా వచ్చిందండి. ప్రతి నెల గ్రూమింగ్ చేయించుకుంటే బాగుంటుందండి డాగ్స్కి.